నమస్తే అండి. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయాల గురించి, అక్రమాల గురించి, అదేవిధంగా జనాలు ఏ విధమైనటువంటి గోసలు పడుతున్నారు, జనాలను ఈ పార్టీ ఏ విధమైనటువంటి గోసలు పెడుతున్నదో అనే దాని గురించి అయితే చెన్నకేశవులు అనే కళాకారుడు అయితే మన ముందైతే ఈరోజు ఉన్నాడు. మరి చెన్నకేశవుడు ఒక్కొక్క పాట పాడితేనైతే దద్దరిల్లే విధంగానైతే ఉంటుంది. మరి ఆ చెన్నకేశవుని అయితే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. నమస్తే అన్న. అనా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే పరిపాలన. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక అంతా ఖరాబ్ అయిపోయింది. అందుకనే కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి, కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి, పల్లె పల్లెన సంక్షేమ పథకాలు చేరాలి, ప్రగతి పదాన తెలంగాణమును ముందుకు సాగాలి, కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి, పల్లె పల్లెన సంక్షేమ పథకాలు చేరాలి, ప్రగతి పదాన తెలంగాణమును ముందుకు సాగాలి. ఒకనాడు మన తెలంగాణలో కరెంటు కష్టాలెట్లా ఉండెను, ఒకనాడు మన తెలంగాణలో సాగునీరుకు బాధలుండెను. అందుకే చెప్తున్నా, ఈ దొంగలకు ఈ దోపిళ్లకు ఓటేయద్దని, అందుకే ఎవ్వనికి ఓటేసిన గాని ఎనుకకు పోతదిరో, తెలంగాణ ఎనుకకు పోతదిరా, కారు గుర్తుకు ఓటేస్తే ముందుకు పోతదిరో, అభివృద్ధి అవుతదిరా. ఈ తెలంగాణకు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, ఈ తెలంగాణకు బాగు చేసినోడు, మేలు చేసినోడు, తెలంగాణ ప్రజల బతుకును ఒక రూపురేఖలో దిద్దినోడు కేసీఆర్ సార్ అనేది నేను చెప్తున్నా మిత్రులారా. దయచేసి ఇప్పటికే మనం హరికోసలు పడుతున్నాం. అందుకే ఓ మాట తప్పిన రేవంతు నీతోని ఏమీ కాదయ్యా, నువ్వు చెప్పేవన్నీ ఉట్టి మాటలేనయ్యా, నీతోని ఏమీ కాదయ్యా, ఇక తెలుసుకున్నదయ్యా కల్వ కుర్తంతా, ఇక తెలుసుకున్నదయ్యా తెలంగాణ అంతా, ఇక తెలుసుకున్నదయ్యా కల్వ కుర్తంతా, మేము తెలుసుకుంటే నువ్వెంత, ఓ మాట తప్పిన రేవంతు నీ అడ్రస్ ఇంకా గల్లంతు, మాట తప్పిన రేవంతు. జై తెలంగాణ. 100 కల్వకుర్తి గడ్డ మీద, ఈ తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండనే ఎగుతుందని నేను తెలియజేస్తున్నా మిత్రులారా. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ భవన్లో చాలా మంది జాయిన్ అవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటిది? ఇంకొకటి, సంస్థాగతంగా బీఆర్ఎస్ పార్టీ ఇంకా ముందుకు పోవాలంటే ఏమేమి చేయాలి? మొన్ననే మన కార్యవర్గం జరిగిందండి. కార్యవర్గంలో చాలా క్లియర్గా చెప్పిండు కేసీఆర్ గారు. మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి అన్ని కమిటీలను రద్దు చేసి, సభ్యత్వం డ్రైవ్ చేసి, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకొని, రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకొని ప్రతిష్టాత్మకంగా పోవాలన్నటువంటి నిర్ణయం మా అధినేత తీసుకున్నారు. కాబట్టి ఆ విధంగా పార్టీ ప్రతిష్టతకు ఉన్నటువంటి కార్యకర్తలు, లీడర్లు అందరూ కూడా సహకరించాలని కోరడం జరిగింది. ఇంకొకటి మేడం, మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో రైతులే కానీ, విద్యార్థులే కానీ, నిరుద్యోగులే కానీ, డ్రైవర్లే కానీ, ఆటో డ్రైవర్లే కానీ ఎందుకు ఇంత కష్టాలు పడుతున్నారు? ఏమంటే కాంగ్రెస్ అసమర్థ పాలన అండి. కాంగ్రెస్ అలవి కానీ హామీలు ఇచ్చింది, ఏం చేయాలనో తెలియలేదు. 14 సంవత్సరాలు ఉద్యమ నేపథ్యంలో ఉన్న కేసీఆర్ గారికి అప్పుడప్పుడే వచ్చినటువంటి మన రేవంత్ అన్నకి ఈ విషయాలు తెలియవు కదా. ఏదో చేస్తానని అనుకున్నాడు, కానీ ఆయన ఏం చేయలేకపోతున్నాడు. అందుకనే రైతు బంధు ఇచ్చి ఆదుకున్నటువంటి మహానుభావుడు మన కేసీఆర్ గారు. ఎవరికి కూడా సకల జనులకి కూడా ఏ సందర్భంలో ఏం కావాలన్నటువంటి గుర్తెరిగినటువంటి మహారాజు మన కేసీఆర్ గారు. కానీ ఇప్పుడున్నటువంటి అతనికి ఏం చేయాలనో తెలియని పరిస్థితి, అతని ఐడెంటిటీ కోసం అతనే కొట్లాడుకున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. అతనికి పరిపాలన ఏ విధంగా చేయాలో ఆయనకు ఆలోచనే కూడా లేదు. ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలన్న ఆలోచన. అందుకే ఆయన పాలనలో ఇటు రైతులు కానీ, ఇటు మహిళలు కానీ, విద్యార్థులు కానీ ఎవరు కూడా ఆనందంగా లేరు, సంతోషంగా లేరు. మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు వస్తేనే మేము అనుకున్నటువంటి నెరవేరుతుందన్న ఉద్దేశంతో మళ్ళీ రివర్స్ ఇప్పుడు మైగ్రేట్ అవుతుంది. అందరూ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసినాం, మేము ఊర్లలో పోతే మా చెప్పు తీసుకొని మేమే కొట్టుకోవాలా, ఇలాంటి పరిస్థితులలో ఉన్నారు. మహిళలు అనుకుంటున్నారు, అరే మనం అనవసరంగా తులం బంగారానికి మోసపోతున్నాం, ఉన్న కళ్యాణ లక్ష్మి కూడా రాకుండా పోతుంది, నా ఆడబిడ్డకు కానుపైతే కేసీఆర్ కిట్ ఇచ్చినాడు, నా పిల్లలకు చదువుకోనికపోతే సన్నబియ్యం పెట్టి మనకు
విద్యాలయాల్లో ఏర్పాటు చేసిండ్రు. మరి అట్లాంటి కేసీఆర్ని పోగొట్టుకున్నామని చెప్పేసి అలా బాధపడుతున్నారు. మళ్ళీ అందరు కూడా రివర్స్ వచ్చేసి ఖచ్చితంగా మళ్ళీ రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎట్లాగో ఓట్లు వేసినాం, 2 సంవత్సరాలు ఇంకా ఏగాక తప్పది, 2 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. ఇదే ఖాయం. తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల పట్ల, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విధి విధానాల పట్ల, అదేవిధంగా గత 10 సంవత్సరాలు ఏ విధంగా ఉంది తెలంగాణ, ఇప్పుడు ఏ విధంగా ఉంది తెలంగాణ అనే విషయాల పట్ల 10 సంవత్సరాల క్రితము మన పచ్చని వాతావరణంలో పసిడి పంటలతో కలకలలాడిన తెలంగాణ ఇప్పుడు గిలగిల కొట్టుకుంటున్న రైతుల గోస చూడలేకపోతున్నాము. ఇప్పుడు చూసిన తెలంగాణ ఎలా ఉందంటే అవినీతికి మొత్తం దుర్మార్గమైన పాలనతో తెలంగాణ ఇప్పుడు ఉంది. ఇంతకుముందు కేసీఆర్ గారు చాలా రకాలైన స్కీములు పెట్టి ఆయన మేనిఫెస్టోలో పెట్టని స్కీములు ఇట్లా అమలు చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన మేనిఫెస్టోలో పెట్టి లక్షల మంది ప్రజల ముందు విడుదల చేసిన స్కీములను అమలు చేయలేకపోతున్నాడు. నేను ఈరోజే టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఏ పార్టీ నుంచి? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి. మరి కాంగ్రెస్ విధి విధానాలు మీకు నచ్చక జాయిన్ అయ్యారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి జాయిన్ అయ్యారా? బీఆర్ఎస్ చేస్తున్న బట్టి అభివృద్ధి పనులను చూసి జాయిన్ కావడం జరిగింది. రేవంత్ రెడ్డి పాలన అస్సలు బాగలేదు. అంటే మామూలుగా మళ్ళీ వచ్చేసరికి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు అని జనాలు అయితే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా అవుతారు సార్. అంటే ఏ విధంగా? ఆయన చేసిన దుర్మార్గ పాలన బాగాలేదు. ఆయన ఎలాంటి మేనిఫెస్టోలో పెట్టిన ఏది విడుదల చేయలేదు. ప్రజలు చాలా తిరగబడుతున్నారు. ఆయన మొక్కజొన్నకు అది కొంటలేడు, వరి కొంటలేడు, ఇలాంటివి కొంటలేడు. రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. నమస్తే అన్న. నమస్తే అన్న, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదాలు అయితే వినిపిస్తున్నాయి. మరి నిజానికి రేవంత్ ఎందుకు పోవాలి? సుపరిపాలన అందిస్తలేడా? మరి కేసీఆర్ గారు ఎందుకు రావాలి? ఈరోజు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క రైతు కానీ ప్రతి ఒక్కరి కానీ అందేది రైతు బంధు విషయం తీసుకొని. ఈయన ఇప్పుడు రైతు భరోసా అని పెట్టిండు. ఓన్లీ ఒక ఎకరానికి ఎలక్షన్ ముందర వేసి ఒక ఎకరానికి వేసిండు. 2 సార్లు ఏగొట్టి. అదే ఈరోజు భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరిగింది. భారీగా జరిగింది. లోపల ఏం చర్చించారన్న మరి సంస్థాగత విషయం? లోపల ఏంటంటే మన రాజకీయంగా రైతులకు జరుగుతున్న అన్యాయాలు, మన పేద వర్గాలకు ఇట్లా జరుగుతున్నాయి. కేసీఆర్ రైతు బంధు ఇస్తుండే అవి లేవు. ఇంతమందుకు కాలువలు, మాకు కల్వకుర్తి లిఫ్టిగేషన్ కెనాలు ఉండే, మాకు మా పొలంలో కాలువ పోయింది. మొన్నటిదాకా కేసీఆర్ కాలువలో వీసి పెట్టిండు. ఇతను అది మన రేవంత్ రెడ్డి సార్ కూడా కొద్దిగా నీళ్ళు ఇచ్చిండు. మళ్ళీ ఇప్పటికి ఆపేసి మాకు మొన్నటిదాకా నీళ్ళు ఇవ్వలేదు సార్. ఇప్పటిదాకా ఇబ్బంది అయిందా? ఇబ్బంది అయింది సార్ మాకు. ఎట్లుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ట్రైనింగ్ జరిగింది కదా, మీకు ఏమనిపిస్తుంది? బీఆర్ఎస్ పార్టీ చాలా మంచిగా ఉంది సార్. అది ఇంతకు తెలంగాణ ఉన్నప్పుడు మాకు 11 సార్లు రైతు బంధు విడత పడ్డా సార్. మొదటిసారిగా 11 సార్లు పడ్డా మాకు రైతు బంధు. ఎన్నడూ ఇట్లా వాళ్ళే ఈ రేవంత్ రెడ్డి సారు మాకు ఇంతగానో ఇప్పటికీ 2 సార్లు కట్టేసినారు రైతు బంధు. కేసీఆర్ సార్ కరెక్ట్ టైం కాదు, కానీ అట్లయినా మన కరోనా టైంలో, కష్టకాలంలో టైంలో వేసింది సార్. అది కేసీఆర్ సార్ ఏం చేసిందంటే మాకు 12 ఎకరాల ల్యాండ్ ఉంది సార్. మాకు 12 ఎకరాల ల్యాండ్లకు మాకు కెనాల్ పోయింది. అందులో మన కల్లకుర్తి కెనాల్. దాని ద్వారా మాకు కెనాల్ తవ్వ రావడం ఒకటి అదృష్టం ఒకటి. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో మాకు తవ్వడం వల్ల మాకు భూములకు వాల్యూ అనేది పెరిగింది సార్. మాకు మంచిగా ఉంది. రావాలి. ఆయన రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఏం చేయలేదు. మాకు ఏం చేయలేదు. రైతు రుణమాఫీ అన్నాడు, అన్నీ చేస్తా అన్నాడు, అన్నీ చేస్తా అన్నాడు. ఏం చేయలేదు మాకు. గంతే చేసిండు. మాకు ఏం చేయలేదు. టీఆర్ఎస్ అప్పుడైనా మాకు అప్పుడే మంచిగా ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తలేడు. ఏడా చూస్తున్నాడు, కనపడతలేదు. ఇప్పుడు ఇంకేమని చేసింది అదే చేస్తాం. మాకు ఏం చేస్తలేడు. అంతే ఇక మాది. ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు 10 ఏళ్ళ సుభిక్షమైన పాలన, కేసీఆర్ పాలనలో చాలా సుపరిపాలన ఇండియాలో నెంబర్ 1 రాష్ట్రంగా చేసిన తెలంగాణ కేసీఆర్ గారు. మనకు దాని తర్వాత కొన్ని పరిణామాలు చెందిన తర్వాత కొన్ని గవర్నమెంట్ మారడం వల్ల వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆశల పల్లెకులో ఎగిరేసి ఇప్పటి వరకు ఏది రైతు బంధు సరిగా చేయకపోవడము, రుణమాఫీ సరిగా చేయకపోవడము, పింఛన్లు అమలు చేయకపోవడము, అట్లాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో హామీలు ఇచ్చి మనకు అభయాసం అనే పేరుతో చేసి
అస్వాస్త్రంలాగా చేసేసి దాని ఇప్పటివరకు రైతులు చాలా గోసలు పడుతున్నారు, కామన్ మ్యాన్ గోసలు పడుతున్నారు. హైడ్రా వల్ల చాలా కామన్ పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. హైడ్రా అనేది అని ఈయన కొత్తగా ఏం తీసుకురాలేదు సార్. ఎప్పుడో కబ్జాలైనటువంటి మన చెరువులు కానీ జలాలు కానీ ఎప్పుడో గవర్నమెంట్, పాత గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లాంటి ఇచ్చినారు. పట్టాలకు ఇలా కొత్తగా ప్రత్యేకంగా ఇచ్చినటువంటి సామాన్య పబ్లిక్ని పీడిస్తున్నారు, కూలగొడుస్తున్నారు. దానివల్ల సామాన్య పబ్లిక్ చాలా నష్టపోతున్నాడు. ఎవరో పర్మిషన్ ఇచ్చారు, ఏదో అధికారి ఇచ్చినారు, ఏదో ఎమ్మెల్యే వాళ్ళ వెల్చర్లు చేసినారు. ఇట్లాంటివి సామాన్య పబ్లిక్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. హైడ్రా నా జీవితంలో నేను చూసినంత వరకు హైడ్రా వల్ల పబ్లిక్ కల చెందుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తున్నది. ఇది చాలా చాలా కన్నీళ్ళు అనిపిస్తున్నది. కొంతమంది ఆ ఏడుపులు, ఆ గోసలు, దానివల్ల నేనే చూడలేకపోతున్నా. నేను ఒక గ్రాడ్యుయేట్గా విద్యావేత్త కూడా నేను ఇలాంటి ఎల్లప్పుడూ చూడలేదు. చేసిన మనకు ఎటువంటి ఆధారాలు లేకుండానే ఉన్న ఆధారాలన్నీ పెట్టుకొని డాక్యుమెంట్ ఉండి, పర్మిషన్స్ ఉండి, నల్ల కనెక్షన్స్ ఉండి, నల్ల పర్మిషన్స్ ఉండి, కరెంట్ పర్మిషన్స్ ఉండి, ఇవన్నీ ఉండి కూడా అకాలంగా కూలగొట్టడం అనేది అది అనైతికము, అధర్మము. అట్లాంటి వల్ల దానికి చాలా నష్టపోతున్న జనాలు, ప్రత్యేకంగా హైదరాబాద్ పబ్లిక్ చాలా 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 కష్టపడుతున్నారు, చాలా పబ్లిక్ ఎదుర్కొంటున్నారు. దీనికి ఏదో కదా సొల్యూషన్ చూపించాలి రేవంత్ రెడ్డి గారు. మీరు హైడ్రాని సంశోధన చేస్తారా, లేకపోతే హైడ్రాని క్లోజ్ చేస్తారా, ఏదైనా చేయండి. సామాన్య పబ్లిక్ కష్టపడకుండా మీరు నిరుపేదలని కాపాడాల్సిన బాధ్యత మీకు ఉంది. అలాగని మీరు ఇష్టం ఉన్నట్టు చేస్తే మాత్రము సామాన్య పబ్లిక్ ఏదో ఒక రోజు మీకు గుణపాఠం చెప్తారు. ఈ బీఆర్ఎస్ పార్టీలో కూడా మీలాగా కొన్ని వేల చెరువులు సక్రమంగా చేశారు, కానీ దీనికి హైడ్రా ఏం తీసుకురాలేదు. దీనికి ఎటువంటిది కూడా ఎన్నో చెరువులు, పార్కులు, ఫుట్పాత్లు ఇవన్నీ చాలా ఎటువంటి సమస్యలు లేకుండా నిర్మించారు. దాన్ని నువ్వు ఈ హైడ్రా వల్లనే చేయించాలనేది చాలా తప్పు సార్. నేను దీని నుంచి అయితే కోరుకునేది అంటే పబ్లిక్ని, కామన్ పబ్లిక్ని సాటిస్ఫై చేయండి. మీకు వేసిన ఓట్లకు అనుగుణంగా, మీకు వేసిన పరిపాలనకు సుభిక్షంగా చేయండి. కేసీఆర్ అంతా చేయకపోయినా అందులో కొంచెమని చేయండి. చేయని దానికన్నా నష్టం చేయకండి. ఫస్ట్ థింగ్ ఇదే నేను కోరుకుంటున్నానండి. ఈరోజు మేము కల్వకుర్తి నియోజకవర్గం నుంచి చాలామంది, వందలాది మంది ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మోసం చేసి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రేపు వచ్చే ఎంపీటీసీ, జడ్పీసీ ఎన్నికలలో బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం. 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డిని రేపు వచ్చే ఎన్నికలలో పెడతామని తెలియజేస్తున్నాం. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ గారు కులాలను పట్టించుకోవడం జరిగింది. అన్ని విధాలు ప్రతి కులానికి, ప్రతి ఒక్కరికి ఆయన పరిపాలన సాయం చేయడం జరిగింది. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా రైతులను పట్టించుకోవడం లేదు, రైతు బంధువు లేదు, రైతు బీమా లేదు, ఏమీ లేదు. రైతులకు ఇలా రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. ఇలా కొన్ని దిక్కే లేకుండా పోయింది రైతులకు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మోసం చేసింది అని తెలియజేస్తుంది. ఏది వంటలేరు వాళ్ళు, మక్కలు ఒడ్లు వంటలేరు. బోనస్ ఇస్తాను 500, 500 బోనస్ కూడా ఇవ్వలేదు. మాయమాటలు చెప్పి అధికారం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ గెలవదు కదా ప్రభుత్వం, ఇంకా అయిపోయింది. ఇడికే క్లోజ్ ప్రభుత్వం. రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. ప్రజలంతా అదే నినాదం ఉండరు. తప్పకుండా 2028లో గులాబీ జెండా ఎగురుతుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి 3వ సారి కాబోతున్నారు. ఈరోజు తెలంగాణలో తెలంగాణ అన్యాయంగా ఎక్కడ పడితే అక్కడ పోలీసులతోటి తొక్కుతూ రాజ్యాన్ని పరిపాలించడం జరుగుతూ ఉంది. ఈ మూర్ఖపు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చేసినటువంటి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెస్తే వచ్చిన తెలంగాణను ఏ విధంగా సర్వనాశనం చేయాలని చూస్తున్నాడు ఈ దుండగుడు. ఈరోజు ఉచిత బస్సు అని మహిళలు కొట్టుకొని గుద్దుకుంటారు. రైతు బంధు లేదు, దళిత బంధు లేదు, ఉచిత గొర్రెల పంపిణీ ఆపి చేయడం జరిగింది. రైతు బంధు లేదు, దళిత బంధు లేదు. అన్యాయంగా రైతు బంధు ఇవ్వకుండా చాలా అన్యాయం చేస్తూ ఉంది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్. ఈయన ఎంతసేపటికి ఢిల్లీకి మూటలు మోయడానికే పనిచేస్తుంది, కానీ తెలంగాణ ప్రజలకు ఎలాంటి మేలు చేయడం లేదు. ఇది తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. వచ్చే ఎలక్షన్లలో తగిన బుద్ధి చెప్పి ఈ గవర్నమెంట్ను భూలోకానికి దొక్కుతారని నేను తెలియజేసుకుంటున్నాను. ఇకనైనా పబ్లిక్ ఆలోచన చేసి ఎవరు తెలంగాణకు న్యాయం చేసిరు, ఎవరు అన్యాయం చేస్తారు అనేది జనాలు ఆలోచన చేయాలి. ముండిపోకడ పోవద్దు. పబ్లిక్ అవసరం అనేది కేసీఆర్ ఎన్నో పథకాలు తెచ్చి
ఈరోజు తెలంగాణను ఒక అగ్రగామిగా ఒక నెంబర్ 1 తెలంగాణగా చేస్తే ఈరోజు అప్పుల తెలంగాణలో నిమగ్నమై అప్పుల తెలంగాణ అయింది. ఈరోజు తెలంగాణ మొత్తం దోచుకోవడానికే సరిపోతుంది కానీ పాలించే తత్వం లేదు. అన్నతమ్ములందరూ చెరో దిక్కు అయిపోయి రాష్ట్రాన్ని మొత్తం దుర్వినియోగం చేసుకుంటూ ప్రజాపాలనని అన్ని అబద్ధాల హామీలు ఇచ్చి ఈరోజు గవర్నమెంట్ ఏర్పాటు చేసి ప్రజలను మొత్తం మోసపూరితంగా హామీలు ఇచ్చి మోసం చేసి ప్రజావధిక మొత్తం భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడైనా పబ్లిక్లో ఆలోచన చేసి పబ్లిక్కు సంబంధించిన పథకాలు ఏవైతున్నాయో ఉచిత కరెంట్ అంటే ఉచిత కరెంట్ ఏ విధంగా ఇస్తున్నావు, రైతులకు కరెంటు కోతలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఇంతకుముందు కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంటు ఉంటుండే, ఇప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలుస్తలేదు. రైతులు చాలా ఇబ్బందులు పడతారు. నైట్ కరెంట్ వస్తుండే పాములు కలిసి చనిపోవడం జరుగుతూ ఉంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఇంటికాడ ఉండి కరెంట్ ఎప్పుడు బంద్ చేయాలనిపిస్తుండే, ఇప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందని దేవులాడుకునే టైం వచ్చింది. చేలన్నీ ఎండిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మిషన్ భగీరథ నీళ్ళు గిటంగా గ్రామాలలో ఎక్కడో రావడం లేదు. పాత బోర్లనే నడుస్తున్నాయి. మిషన్ భగీరథ వాటర్ ఇస్తలేరు కాబట్టి మీరు ఇక్కడన్నా ప్రజలను పట్టించుకోవాలని కోరుతున్నాం. మరి ముఖ్యంగా ఈ రోజు అయితే బీఆర్ఎస్ భవన్లో జాయినింగ్స్ అనేటివి చాలా జరిగినాయి కదా. మరి ఈ జాయినింగ్స్ మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల పట్ల మీరు ఏమని మాట్లాడుతున్నారు? ఈరోజు ముఖ్యంగా జైనింగ్స్ అంటే ఎక్కడైనా అధికార పక్షంలోకి వెళ్తారు, కానీ ఇక్కడ సీన్ రివర్స్ ఉంది తెలంగాణలో. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన మేలు మరవక ఈరోజు జనాలు చాలా గోసలు పడుతున్నారు. కాబట్టి ఆ పాలన మళ్ళీ రావాలి, రామరాజ్యం రావాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అవ్వాలని చెప్పేసి ఈరోజు ఎక్కడి నుంచే కాదు, మన తెలంగాణ నుంచే కాదు, ఇక్కడ ఎన్ఆర్ఐలు కూడా వాళ్ళు ఒక యుద్ధ ప్రాతిపదికన మనం ఇంతమందిని తీసుకొని వచ్చి వాళ్ళ జైన్ అవ్వడమే దీనికి ఒక మంచి ఉదాహరణ. ఇంకోటి తెలంగాణ రాజకీయాలు ఈరోజు చాలా ఘోరంగా తయారైనాయి. కాబట్టి ఈ కాంగ్రెస్ పాలనకు మనం చమరగీతం పాడాల్సిన అవసరం. రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు ఏముందండి, ఏ పథకం తీసుకున్నా అన్ని ఫెయిల్యూర్. ఏ పథకం తీసుకున్నా ఒకటి కాదు, ఆడవాళ్లకు అమ్మాయిల స్కూటీలు కానీ రైతు బంధు కానీ ఇట్లా అన్నీ చెప్పారు. అన్ని 420 హామీలు మొత్తం 420 లాగానే అవి వీగిపోయినాయి అని చెప్పేసి చెప్పొచ్చు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఖచ్చితంగా మన కేసీఆర్ గారు సీఎం అయ్యేదాకా మేము కూడా కష్టపడి పనిచేస్తాము. తప్పకుండా అండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ అన్నీ ప్రతి ఒక్కటి మేము చేసిన మేలు ఏముంది, ఇప్పుడున్న ఫెయిల్యూర్స్ ఏమున్నాయి, ప్రతి ఒక్కటి జనం దగ్గర తీసుకెళ్ళి మేము ఖచ్చితంగా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి తీరుతాం. 12కి 12 వార్డులు బీఆర్ఎస్ హయాంలో 12 వాళ్ళకి మేమే గెలిచినాము, క్లీన్ స్వీప్ చేసినాము. మాకు ఏంటంటే కేసీఆర్ అంటే పిచ్చి అభిమానం. గత 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలో మంచి బంగారు తెలంగాణ లాగా ఉంది. మేమందరం తెలంగాణలో ఉన్న ప్రజలందరూ సుభిక్షంగా మంచిగా అందరూ ఉన్నారు. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి వచ్చి 24 నెలలు అవుతుంది. 26 నెలల్లో ప్రతి ఒక్కరు ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రతి ఒక్కరు ముసలోళ్ళ కానించి మొదలు పెడితే రైతుల వరకు అందరు ఇబ్బందులు పడుతున్నారు. రైతు బంధు లేదు, దళిత బంధు లేదు, రైతు భరోసా లేదు, వచ్చిన ధాన్యాలను కూడా కొనడానికి దిక్కు లేదు ప్రభుత్వం. ఇప్పుడు రైతులు గోసా చెప్పుకోలేకపోతున్నారు. ఇదే చూసుకొని మేము ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే గ్రామం నుంచి మళ్ళీ తెలంగాణ పోరాటం మళ్ళీ ఫస్ట్లాగా చేసుకొని మా కేసీఆర్ సార్ని గెలిపించుకుంటామని చెప్పేసి మేము ఇదే సభాముఖంగా తెలియజేసుకుంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్. నేను ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాను. ఉప్పల వెంకటేష్ అన్న ఆధ్వర్యంలో తలకొండపల్లి మాదాయిపల్లి గ్రామంలో గెలిచాము. బీఆర్ఎస్ పార్టీ అంటే మాకు అభిమానం. మేము పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీకి ఉద్యమంలో పనిచేసినాం. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో రైతు బంధు కానీ రైతు భరోసా కానీ పింఛన్స్ కానీ 200 ఉన్న పింఛన్ 2000 చేసిండు. ఇప్పుడున్న ప్రభుత్వం 2000 పింఛన్ని 4000 చేస్తాని ప్రజలను మభ్యపెట్టి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏ పని చేయట్లేదు. కేసీఆర్ గారు ఉంటే బంగారు తెలంగాణ అని ఎప్పుడైతే మనం అనుకున్నామో కేసీఆర్ గారు ఉంటే బంగారు తెలంగాణ లాగా ఉండేది. ఇప్పుడు బంగారు తెలంగాణ కాదు, రాక్షసుల తెలంగాణ లాగా మారింది. అయితే ఇవాళ
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అయితే చేరికలు బాగా జరిగినాయి. అవును, మాడుగుల మండలంలో అప్పారెడ్డిపల్లి, మాడుగుల మండలంలో 34 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంకి వెళ్ళి ఇద్దరు, అప్పారెడ్డిపల్లికి వెళ్ళి ఒక 200 మంది కలిసారు. శ్రీధర్ గోవింద్ అంటే ఇప్పుడు లోపల జరిగినటువంటి సమావేశంలో సంస్థాగత విషయాలు ఏం మాట్లాడారు మరి? ఏంది, లోపల మాట్లాడారు. కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేసి అభ్యర్థులు గెలిపించాలి. మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మరి జనాలకు? కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, మాయమాటలు చెప్పి మోసం చేసి గవర్నమెంట్ వచ్చింది అంతే. 420 హామీలు, జూటా మాటలు, 6 హామీలు ఇచ్చిండు కదా, అంతే తప్ప ఆయన చేసింది ఏది లేదు. ఫ్రీ బస్సు పెట్టి ఆడవాళ్ళకి పంచాయతీ పెట్టిండు. ఏది ఆయన చేసింది? రైతు బంధు ఇప్పటికి రైతు భరోసా అని చెప్పి 15,000 అన్నాడు. 15,000 లేవు. రైతు బంధు ఏం చేసిండు? మన నెల కింద ఎకరం వేసిండు, నిన్న మన ఎకరం వేసిండు. 2 సార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు. ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. అట్లనే అడ్మినిస్ట్రేషన్ రేవంత్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషన్ చేయలేదు. ఇప్పుడు ఒకటే, కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి అంతే. మేమేం చేస్తా ఉంటున్నావు? ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు ఎదుర్కొంటాం. ఎన్నికలకు సిద్ధం. సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి కదా, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామాన్ని తిరిగి కాంగ్రెస్ చేసే అవినీతి కార్యక్రమం, కాంగ్రెస్ చేసే మోసపూరిత మాటలు అన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళి అన్ని విషయాలు చెప్పి ఖచ్చితంగా మా అభ్యర్థులను ప్రతి మండలంలో అభ్యర్థులను గెలిపించుకుంటాం. అన్న, ఇప్పుడైతే బీఆర్ఎస్ భవన్లో జాయినింగ్స్ అయితే అయిపోయినాయి. మరి లోపల మాట్లాడినటువంటి విషయాలు ఏంటి? మరి తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసాలు? ఈరోజు కేటీఆర్ గారి సమక్షంలో అప్పారెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన చాలామంది, దాదాపు 150 నుంచి 200 మంది జాయిన్ కావడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రజలు అరిగోసపడుతున్నారు. ఏ విధంగా అంటే, అప్పుడు ఏదో గద్దెనెక్కాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు అడ్డగోలిగా హామీలు ఇచ్చి గద్దెనెక్కడం జరిగింది. ఇప్పుడు రైతులకు కానివ్వండి, రైతులకు రైతు బంధు రావడం లేదు. అదేవిధంగా యూరియా గురించి రైతులు చదువుకొని వ్యక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఆన్లైన్లో యూరియా అని చెప్పి యూరియా గురించి అష్ట కష్టాలు పడుతున్నారు. అదేవిధంగా రైతులకు పండించిన పంట కొనుగోలు చేయడానికి ఎటువంటి కొనుగోలు ధరలు చేయడం లేదు, కొనుగోలు కేంద్రాలు చేయడం లేదు. అదేవిధంగా ఊర్లలో మహిళలు గ్యాస్ రాకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అది కూడా గ్యాస్ బుకింగ్ అని చెప్పి ఎన్నో రోజుల తర్వాత అష్ట కష్టాలు పడి వెనుకటి రోజులు గుర్తుకొస్తున్నాయి మహిళలకు కూడా. అదేవిధంగా కరెంటు కష్టాలు, రైతులు కరెంటు కష్టాలు ఆల్రెడీ ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఎండాకాలంలో కరెంటు కష్టాలు పడి రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా 2 పంటలు పండించుకునే రైతులు కూడా కనీసం ఒక పంట పండించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం మళ్ళీ కోలాహలం అవుతుంది. కాబట్టి దయచేసి మళ్ళీ ఒకసారి కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలని జనాలు నినాదాలు చేస్తున్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతు రుణమాఫీ కానీ, అదేవిధంగా రైతులకు చేసినటువంటి మేలు కానీ ఏమన్నా ఉన్నాయా? కేసీఆర్ హయాంలో ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి కేసీఆర్ పెట్టిన పథకాలు ప్రతి ఒక్క ఇంటికి చేరింది. అదేవిధంగా రైతు బంధు కానివ్వండి, ప్రతి ఒక్కరికి పంట వచ్చే సమయంలో, పంటలు వేసుకునే సమయంలో రైతులకు సరైన సమయంలో రైతు బంధు వేయడం జరిగింది. అదేవిధంగా రైతు బంధు, అదేవిధంగా ఎవరైనా రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు రైతు బీమా కూడా చెల్లించడం జరిగింది. ఎటువంటి అది లేకుండా తన ఖాతాలో 10 రోజులల్లో 5 లక్షల రూపాయలు కేసీఆర్ వేయడం జరిగింది. అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ చెప్పలేని హామీలు కూడా రైతులకు ఎన్నో చేసింది. కాబట్టి మళ్ళీ కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హైడ్రా పేరు అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా ఇన్నాళ్ళు కూల్చడమే తప్ప కట్టడం ఎక్కడ లేదు. నిరుపేదలైన ఎంతోమంది ఆశతోటి హైదరాబాద్లో బతికే కొంతమంది రెంట్ ఇంట్లలో ఉంటారు. కాబట్టి వాళ్ళ ఆశయం ఏముంటుంది అంటే ఒక ఇల్లు కట్టుకొని సుఖాంతంగా ప్రశాంతంగా బతకాలని అనుకుంటారు. అలాంటి ఇల్లు కట్టుకున్న ఎంతోమంది పేదల ఇళ్లను మాత్రమే హైడ్రా అని చెప్పి కూల్చివేయడం జరుగుతుంది. ఏదైనా బలిసిన వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇల్లు కూల్చడం లేదు, వాళ్ళ జోలికి పోవడం లేదు. వాళ్ళు ఎంతోమంది ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేస్తున్నాను. ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో మంచి పనులు జరిగినాయి. ఏడా చూసినా మంచి కోరుకున్న ప్రజలు కూడా ఇప్పటికైనా మంచి కోరుకుంటారు. యూరియా బస్తా కానీ ఏదైనా పనులు కానీ ఏ ఊర్లో ఒక పని కాలే కాబట్టి కేసీఆర్ సార్కే కోరుకుంటున్నాను. 2.5 సంవత్సరాలు అవుతుందన్న, ఇప్పటిదాకా ఏ ఊర్లో అయినా 1 రూపాయి పని కూడా కాలే అన్న. దానివల్ల చాలా ఇది ఉంది కాబట్టి టీఆర్ఎస్లో జాయిన్ అయినా. ఈరోజు 2 జాయిన్ అయ్యారన్న. 22 సర్పంచులు
22 సర్పంచ్ తలకుండపల్లి మండలంలో గెలిచారు. ఈరోజు నేను ఇండిపెండెంట్గా గెలిచిన కాబట్టి ఈరోజు టీఆర్ఎస్లో జాయిన్ అయినా. లోపల సంస్థాగత విషయాలు మాట్లాడారు కదా, ఏం మాట్లాడారు విషయాలు? ఇదే సంక్షేమ గురించి ఏ పథకాలు ఏ ప్రభుత్వంలో ఉండే దానికి ఏది ఉండే అని మాట్లాడారనా. ఏ ప్రభుత్వం మంచిగా ఉన్నప్పుడు ఏ ప్రభుత్వాలు ఆ, మంచి ప్రభుత్వం ఏమి ఉన్నది, దానికి పథకాలు ఏమేమి అందినాయి రైతులకు అందరికీ తెలుస్తుందనా బయట ఏడైనా పోతే. మరి చెప్పండి, తెలంగాణ రాష్ట్రం యొక్క పోగడ ఏ విధంగా ఉంది? యాక్చువల్గా నేను డిండిచింతపల్లి సర్పంచ్ని, ఒంగూరు మండలం, నార్కర్నూలు జిల్లా. అయితే నేను సర్పంచ్ అయిన తర్వాత అంటే సిస్టంలోకి వచ్చిన ఒకసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ప్రభుత్వం మనకు ఏమిస్తుంది, ఏమిస్తలేదు, గత ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది, ఇప్పుడు ఏ విధంగా పనిచేస్తుందని మనం చూస్తే గతంలో ఫస్ట్ మనం మంచినీటిని తీసుకుందాం. అంటే ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు అంటే తెలంగాణ రాకముందు మనం మంచినీళ్ళు తాగడానికి బిందెలు తీసుకొని బావిలో పోటీ, చెర్ల పోటీ, వాగులో పోటీ వేయవద్దు. కానీ మిషన్ భగీరథ వచ్చిన తర్వాత ఇంటింటికి నల్లా ఇవ్వాలనే కాన్సెప్ట్ తోటి కేసీఆర్ గారు తెచ్చినటువంటి మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లా వచ్చింది. అప్పటి నుంచి నీళ్లు ఎక్స్ట్రాడినరీగా అంటే భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఇంటింటికి నల్లా ఇచ్చిన రాష్ట్రం కానీ దేశం కానీ లేదు. కాబట్టి మన తెలంగాణలో ఇంటింటికి నీళ్ళు ఇచ్చే కాన్సెప్ట్ పెట్టిండ్రు. కాబట్టి దానివల్ల అందరికీ తాగునీటి యొక్క అవసరాలు తీరిపోయినాయి. కానీ రీసెంట్గా నేను సర్పంచ్ అయిన తర్వాత గత 4 నెలల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే మా ఊరిలో జనాభా 3,00,000 జనాభా, మాకు రావాల్సిన నీళ్లు 3 లక్షలు, మాకు రోజు వస్తున్నది 1,00,000 నుంచి 1,50,000 లీటర్లు మాత్రమే వస్తున్నాయి. అంటే గతంలో వచ్చిన నీళ్లు కూడా ఇప్పుడు రావట్లేదు. మిషన్ భగీరథ పథకం యొక్క ఉద్దేశమే మారిపోయింది. అంటే ప్రతి ఇంటికి ఒక్కొక్క మనిషికి 100 లీటర్లు ఇవ్వాలి రోజుకి. సో 3,000 జనాభా ఉన్న ఇంటికి 3 లక్షల లీటర్లు ఇవ్వాలి. మాకు ఒక వారంలో 3 రోజులు వస్తుంది, ఒక రోజు రాదు. వాటర్ సరిపోవట్లేదు. అంటే ప్రతి పథకం నేను అంటే కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఒక్కొక్క పథకాన్ని గురించి నేను వివరించి చెప్పాలంటే ప్రతి పథకం కూడా ఏది సక్సెస్ఫుల్గా ఇప్పుడు నడుస్తలేవు. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సక్సెస్ఫుల్గా నడిచిన పథకాలు కూడా ఇప్పుడు రైతు బంధు తీసుకో, రైతు బీమా తీసుకో, కళ్యాణ లక్ష్మి తీసుకోండి. కళ్యాణ లక్ష్మి మీరు కూడా చూసే ఉంటారు, రామగుండంలో కళ్యాణ లక్ష్మి పథకం అంటే ఎవరైతే పెళ్ళైతో వాళ్ళకు కళ్యాణ లక్ష్మి పథకం కింద ₹1,00,000 ఇస్తారు కదా, అవి ఎప్పుడు ఇచ్చిండ్రు? ఒక అమ్మాయి పుట్టిన తర్వాత. అంటే అమ్మాయిని ఎత్తుకొచ్చింది ఆమె తీసుకోవడానికి కూడా. అంటే అంత లేట్గా వస్తుంది కళ్యాణ లక్ష్మి కూడా. ఒక పథకం కాదు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా, ఏ పథకం తీసుకున్నా కూడా ఏ పథకం కూడా సక్సెస్ఫుల్గా ఇప్పుడు రన్ అయితే లేదు. ఇది మనం అందరం చూస్తున్నాం. కాబట్టి రాబోయే రోజులలో 100కు 100% మనము బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మనందరం అంటే మనం అనుకుంటాం, ఎప్పుడు ఏమనుకుంటాం, అరే దేశానికి సేవ చేయాలి అనుకుంటాం. కానీ దేశానికి సేవ చేయడం అంటే ఏంటంటే నిజమైన నాయకుని ఎన్నుకోవడమే. నిజమైన నాయకుని ఎన్నుకుంటేనే మనం మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది. మంచి ప్రభుత్వం ఏర్పడితేనే జనాభా అంతా డెవలప్ కావడానికి, అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నిజమైన దేశ సేవ అంటే నేను ఇప్పుడు ఏం చెప్పగలను అంటే మంచి వ్యక్తికి ఓటేయడం అనేది చెప్పగలుగుతారు. అంటే ఎవరైతే దేశాన్ని అభివృద్ధి చేస్తారని మీరు బలంగా నమ్ముతారో వాళ్ళకు మాత్రమే ఓటేయండి. ఇంకొకటి ఏం చెప్పగలనంటే చెప్పే మాటలు వినడం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు నేను అది చేస్తా ఇది చేస్తా అని మనం చూసినాం ఆల్రెడీ ఎన్నికల హామీలలో. చెప్పుడు మాటలు విని మనం నిజంగానే పింఛన్ పెంచుతాడేమో, నిజంగానే రైతు బంధు పెంచుతాడేమో, నిజంగానే కళ్యాణ లక్ష్మి ద్వారా వల్ల డబ్బులు ఎక్కువ ఇచ్చి తులం బంగారు ఇస్తాడేమో, అన్నీ నమ్మి స్త్రీలకు కూడా 2,500 ఇస్తాడు అని ఇవన్నీ నమ్మి అంటే వాళ్ళు చెప్పిన మాటలు అన్నీ నమ్మి నిజంగానే ఇస్తారని అందరు జనాలు నమ్మిండ్రు. నమ్మడం ద్వారా ఏం జరిగింది? మోసం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ మన కేసీఆర్ని కానీ తీసుకుంటే చెప్పని పథకాలు కూడా ఇచ్చాడు. అంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఎప్పుడు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. ఆయన ఎన్నికలకు వచ్చిన తర్వాత అంటే ఆయనకు చేయాలనే సంకల్పం ఉంది కాబట్టి ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. చేయాలనే సంకల్పం ఉన్న వాళ్ళు మాటలు చెప్పారు, చేతలు చేయించి చూపిస్తారు. అందుకే మనం మాటలు చెప్పే ప్రభుత్వాన్ని నమ్మకూడదు, మాటలు చెప్పే వ్యక్తులను కాకుండా చేతలు చేసే వ్యక్తులనే నమ్మాలి, వాళ్ళకే ఓటేయాలి, వాళ్ళ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని నేను బలంగా నమ్ముతున్నా. తెలంగాణ ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తించాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తిస్తారని నేను భావిస్తున్నా కూడా. అందుకే దేశం అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ గ్రామం నుంచి తీసుకుందాం మనం. గతంలో యాక్చువల్గా నేను ఇప్పుడు సర్పంచ్ కాబట్టి నేను ఎక్కడి నుంచి ఎన్ని ఫండ్స్ వస్తున్నాయి, ఎన్ని డబ్బులు వస్తున్నాయని నేను చూస్తుంటే గత 2 సంవత్సరాల నుంచి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి లాస్ట్ ఇయర్ 2024లో 29,000 కోట్ల బడ్జెట్ని పంచాయతీరాజ్ శాఖ కేటాయించారు. 2025లో 31,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు. కానీ అందులో 30% మాత్రమే గ్రామాలకు ఇచ్చిండ్రు. అంటే ఎలాంటి అభివృద్ధి జరగలేదు దానివల్ల. అంటే మిగతా డబ్బులు ఏం చేసిండ్రు, వేరే డిపార్ట్మెంట్కి, వేరే శాఖలకి వాళ్ళు కన్వర్ట్ చేసిండ్రు. కాబట్టి
గ్రామాలు అనేది ఇంకా అప్పుల్లో కూరుకుపోయినాయి. పంచాయతీ కార్యదర్శులు వాళ్ళు చేతులకి వెళ్ళి డబ్బులు పెట్టి ఏదో నీళ్ళు ఇవ్వడానికో లేదా జీతాలు ఇవ్వడానికో వాళ్ళు ఎంతో కొంత ఖర్చు పెట్టిండ్రు. ఇప్పుడు మొన్న సిఎఫ్సి అంటే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన డబ్బుల నుంచి మేము ఇంకా వాళ్ళకి జీతాలు ఇచ్చినాం. అంటే స్టేట్ గవర్నమెంట్ ఇప్పటివరకు గత 2 సంవత్సరాల నుంచి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ₹1 కూడా ఇవ్వలే గ్రామ పంచాయతీలకి. అంటే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందితేనే, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని మన బుక్కులలో చదువుకున్నాం. పెద్ద పెద్దలంతా పెద్ద పెద్ద డైలాగులు కొడతారు. కానీ గ్రామాల అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఏంది అంటే శూన్యం. కాబట్టి గ్రామాల అభివృద్ధి చెందాలంటే గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నెల నెలకు ఎంత ఇచ్చేదో స్టేట్ గవర్నమెంట్ కూడా అంతే ఇచ్చేది గ్రామాలకి. ఆ విధంగా మన గ్రామాల్లో అభివృద్ధి చెందడానికి అన్నీ ఏం కావాలన్నా అవి శ్మశాన వాటికలు కానీ, పల్లె ప్రకృతి వనం కానీ, లేకపోతే ఇంకోటి కానీ, ఏదైనా కానీ, రోడ్లు కానీ ప్రతి ఒక్కటి డెవలప్ కావడానికి కారణం ఏం జరిగింది అంటే స్టేట్ గవర్నమెంట్ కూడా ఫండ్ ఇచ్చేది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తలేదు. కాబట్టి ఈసారి 33,000 కోట్లు బడ్జెట్ పెట్టిండ్రు పంచాయతీరాజ్ శాఖకి. ఆ బడ్జెట్లో ఈసారి 100% ఖచ్చితంగా కేటాయించాలి గ్రామాలకే. ఈ ఫండ్స్ని వేరే దానికి కన్వర్ట్ చేయకూడదని నేను కోరుకుంటున్నాను. దాని మీద మేము ఖచ్చితంగా ఫైట్ కూడా చేస్తాం. సర్పంచ్లందరి తరపునకి వెళ్ళి ఈ మాట ఇస్తున్నాను నేను. ఎటుపోతుంది తెలంగాణ, ఏమైపోతుంది తెలంగాణ? మరి ఈ రోజు అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాయినింగ్స్ అయితే జరిగినాయి. మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా ఉంది, మీరేం గమనించారు? కేసీఆర్ గారు మొదట తెలంగాణ సంబంధించిన ఉద్యోగాలు కానీ, నీటి వసతులు కానీ, మనకు కావాల్సిన మౌలిక వసతులు లేనందుకే మనం తెలంగాణ కోసం పోరాడుకున్నాం. అట్టి పోరాడి తెలుసుకున్న తెలంగాణలో కేసీఆర్ సీఎం అయినాక మనకు విద్యార్థులకు కానీ, రైతులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏం అవసరమో అది ఒక పెద్ద అనుభవజ్ఞుడు కాబట్టి వారి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి లేదు. దాన్ని ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? పదే మభ్యపెట్టి వాళ్ళు 1 ఇస్తాం మేము 2 ఇస్తామని ఒక మాయమాటలకు లోన్ చేసి పబ్లిక్కి ఒకటే తప్పుని 10 సార్లు చెప్పి అది నిజం చేస్తామని చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి గెలిచిన తర్వాత ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఏమైనా ఎందుకు నెరవేర్చట్లేదంటే గత ప్రభుత్వం వాళ్ళ అప్పులు చేసి పేరు మనం చదవట్లేదు కాబట్టి మేము చేయలేకపోతున్నాం. అది ఏదున్నా వీళ్ళ చేతగానితనాన్ని ఒక బూచిలాగా బూచియండి. తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేసిపోయింది, 7 లక్షల కోట్ల అప్పులు చేసిపోయిందని ఒకటి నింద మోపి వీళ్ళు పబ్బం గడుపుకునే పరిస్థితి ఉంది. వీళ్ళు ఇచ్చిన హామీలు తులం బంగారం ఉండొచ్చు. రైతులకు ఇప్పటికీ యూరియా బస్సులకు లైన్నే, వాళ్ళకు పండగాల్సిన రుణాలు లేవు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. అరకొరగా ఇచ్చుకుంటూ వాళ్ళు ఏదో మేము సాధించేసినాము అని ఊళ్ళలో చెప్పుకుంటూ పాలాభిషేకాలు ఇవన్నీ చేసుకొని హంగమ చేసుకొని ఒక ధోరణిలో కనిపిస్తుంది తప్ప నిజమైన ప్రేమ ఇది అనేది కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు. వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నా మభ్యపెట్టి పాలన చేయడం తప్ప, మోసం చేయడం తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇన్ని రోజుల నుంచి చేస్తున్న పని అదే, ఇప్పుడు చేసేది కూడా అదే. కాకపోతే మొన్న కేసీఆర్ గారి కంటే మేము బెటర్ చేస్తాము అని అన్నందుకు ప్రజలు ఒకసారి నమ్మి వారికి ఛాన్స్ ఇచ్చినందువల్ల ఈరోజు తెలంగాణ ప్రజానీకం చాలా ఇబ్బందులకు గురవుతుంది. బహిర్గతంగానే వాళ్ళు బయటకు వచ్చి మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి, మా పరిస్థితి ఇలా జరుగుతుంది, మేము నమ్మి మోసపోయామని ప్రజలే బయటకు వచ్చి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వైరం మన కళ్ళారా చూస్తున్నాం. ఏది ఏమైనా మళ్ళీ బాపు గారు కేసీఆర్ గారు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక గాడిలో పెట్టాలి. ఇది గాడి తప్పుతున్న రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టుకొని ప్రజలకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు మళ్ళీ బాబు గారు రావాల్సిందే. బాబు గారు రావడానికి కోసం ప్రతి విలేజ్, ప్రతి పట్టణంలో, ప్రతి ఊళ్ళో ఖచ్చితంగా ప్రతి కార్యకర్త పనిచేసుకొని జరుగుతున్న మోసాన్ని ప్రజల ముందే ఎండగడతామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా జగిత్యాల సభ నుంచి రేవంత్ రెడ్డి పతనం మొదలైంది. జీవన్ రెడ్డి గారు జాయిన్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి భారీగా చేరికలు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నట్టయితే వినిపిస్తుంది. అంటే ఏదైనా అది వాస్తవం. జగిత్యాల సభ అనేది ఒక అనుభవజ్ఞుడు. జీవన్ రెడ్డి గారు ఆషామాషి మనిషి కాదు. 40 సంవత్సరాల పైచిలకు కాంగ్రెస్లో ఒక అనుభవం ఉన్న నేత, ప్రజలలో మంచి పేరున్న వ్యక్తి అయినా. సో అలాంటి నాయకుడినే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఓన్లీ మా పెత్తనం నడవాలి, ఇప్పుడు రేవంత్ రెడ్డి పత్రం తప్ప అవతల వాళ్ళకి ఎవరిని నడవద్దు, సీనియర్ లేరు, ఎవరు లేరు. అది కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ ప్లస్ టీడీపీ పార్టీ అది. సో వాళ్ళకేంటంటే ఆ అనుభవాన్ని వాళ్ళు పెట్టుకొని మాలాంటి నాయకులనే ఇలా చేస్తున్నారంటే ప్రజలకి న్యాయం చేయలేడు, ఈయనతో ఉంటే కాదు, మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే తప్పు ఒప్పైనా ఏదైనా కేసీఆర్తో వెళ్తేనే మనం ప్రజలకు న్యాయం చేయగలుగుతామని ఒక నిర్ణయం తీసుకొని జీవన్ రెడ్డి గారు ఒక పెద్ద మనసుతో రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడదాము, కేసీఆర్ గారితో పయనిద్దామని తను తీసుకున్న నిర్ణయం మేము నిజంగా హర్షం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో ఇంకో 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి వాళ్ళు మాయమాటలతో 2.5 సంవత్సరాలు కాలం గడుపుతున్నారు.
ప్రతి దేవుని దగ్గర, ప్రతి టెంపుల్ దగ్గర, ప్రతి దగ్గర ఓట్లేసి వాళ్ళు ఓట్లేసి మేము చేస్తున్నాం పక్కా మీకు ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పుకొచ్చిన వాళ్ళు ఈరోజు ఎక్కడ వెళ్తున్నారు? ఏది అడిగినా ఏదైనా అంటే బూతులతో పురాణం పెట్టి ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా కించపరిచే ఆలోచనతో అలా చేసే వాళ్ళు బయటికి రారనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. సో మీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎత్తులు వేసినా, ఎంతమందిని జైల్లో పెట్టినా, ఎంతమంది ఏం చేసినా ప్రజల పక్షాన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. ప్రతి కార్యకర్త పోరాడతారు.